This video is for educational and informational purposes only. Please do your own research before applying. వెల్కమ్ బ్యాక్ అగైన్. దిస్ ఇస్ విదయ్. యూ వాచ్ వి దటికి గవర్నమెంట్ జాబ్స్ ఛానల్. గైస్, గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ అన్ని కూడా ఈ యొక్క ఛానల్లో మేమైతే ఎవ్రీడే పోస్ట్ చేస్తాం కాబట్టి మిస్ అవ్వకుండా రెగ్యులర్గా ఫాలో అవడానికి అయితే మ్యాక్సిమం ట్రై చేయండి. ఈ రోజు మనకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ నుంచి ఒక కొత్త నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారన్నమాట. అద్భుతమైన నోటిఫికేషన్ చెప్పొచ్చు, ఎందుకంటే నెలకి 1,50,000 వరకు మనకైతే జీతం ఉంటుంది. క్లియర్గా వాళ్ళే మెన్షన్ అయితే చేశారు గవర్నమెంట్ వెబ్సైట్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క నోటిఫికేషన్లోని. గైస్, చాలా మంచి హైరింగ్, ఎందుకంటే ఎగ్జామినేషన్ ఫీజు కూడా మీరు ఏం పే చేయాల్సిన అవసరం లేదు. నో ఫీ మాట, ఎందుకంటే ఎగ్జామినేషన్ ఉండదు కూడా. ఓకే, మనకి అప్లికేషన్ ఫీజు కూడా అయితే ఏమి లేదు. మనకి డైరెక్ట్గా ఇంటర్వ్యూ కండక్ట్ చేసి మనకైతే ఈ యొక్క రిక్రూట్మెంట్ అయితే వాళ్ళైతే క్లోజ్ చేస్తారన్నమాట. సింపుల్గా అప్లికేషన్ ప్రాసెస్ కూడా చాలా బాగుంది గైస్. మీ యొక్క బయోడేటా అంతా కూడా ప్రాపర్గా ఫిల్ చేయాలి. వీళ్ళు ఒక ప్రిస్క్రైబ్డ్ ఫార్మాట్ ఇచ్చారు. ఆ యొక్క ఫిల్ చేసేసి మీరు వాళ్ళకి డైరెక్ట్గా మెయిల్ చేస్తే సరిపోతుంది అన్నమాట. ఓకే, అసలు ఏ రోల్కి ప్రజెంట్ ఈ రిక్రూట్మెంట్ స్టార్ట్ చేశారు, నోటిఫికేషన్ డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్ కట్గా అఫీషియల్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క అఫీషియల్ వెబ్సైట్ నుంచి డీటెయిల్స్ తీసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు కూడా చెక్ చేసుకోండి, లైక్ చేయండి, ఎక్కువ మందికి అయితే షేర్ చేయండి. లెట్స్ స్టార్ట్. రైట్ గైస్, మీరు వీడియో డిస్క్రిప్షన్ ఉన్న లింక్ మీకు ఇచ్చేసిన తర్వాత మీకు వీదటికి పేజ్ ఓపెన్ అవుతుంది. అది చూసి కనిపిస్తూ నీట్గా కిందకి స్క్రోల్ డౌన్ చేశారంటే అక్కడ మీకు నోటిఫికేషన్ డీటెయిల్స్, అప్లై లింక్ అన్ని కూడా దొరికేస్తాయి. మీరు చెక్ చేసుకోండి. ఓకే, చూడండి, ఇక్కడ ఒకసారి మనకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియా సెంట్రల్ బ్యాంక్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి మనకైతే వచ్చిందన్నమాట. డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి ఒకసారి. చూడండి, మనకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క అఫీషియల్ పేజ్లో మనం అయితే ఉన్నమాట. వాళ్ళ యొక్క అఫీషియల్ పీడిఎఫ్ ఎంగేజ్మెంట్ ఆఫ్ యంగ్ ప్రొఫెషనల్స్ ఇన్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐలో మనకైతే ప్రజెంట్ వీళ్ళ యొక్క హైరింగ్ అయితే స్టార్ట్ చేశారు. జూన్ 15th మనకైతే ఈ యొక్క నోటిఫికేషన్ అయితే పోస్ట్ అయింది. మీరు జూలై 6th కల్లా మీరైతే అప్లై అయితే చేసేసుకోవాలన్నమాట. జూలై 6th కల్లా మీరు డైరెక్ట్గా మీరు మెయిల్ చేసేసేయాలి. బిఫోర్ మీరు తొందరగా కంప్లీట్ చేసుకోండి. మీరు 23rd పేజ్లో కనుక వస్తే మీకు ఒక అప్లికేషన్ ఫామ్ మనకైతే కనిపిస్తుంది. ఏ పోస్ట్కి మీరు అప్లై చేద్దాం అనుకుంటున్నారో అడ్వర్టైజ్మెంట్ నెంబరు, మీ యొక్క అప్లికెంట్ డీటెయిల్స్ అన్ని కూడా ప్రాపర్గా ఫిల్ చేసేసేయాలి. మీరు అన్ని డీటెయిల్స్ చెక్ చేసుకోండి. నెక్స్ట్ ఇలా చూడండి, మనకి డిజైర్డ్ మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఏమైనా ఒకవేళ లేకపోతే నీళ్ళు అని పెట్టేసేయండి, సరిపోతుంది. ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ మీరు అయితే ఇక్కడ ఇస్తారు, అంతకు మించి ఏం లేదు. క్వాలిఫికేషన్ డీటెయిల్స్, సబ్జెక్ట్ వైజ్ మార్క్స్ లిస్టు, మార్క్ పర్సంటేజ్ అన్ని కూడా ఇచ్చేస్తారు. మీకు ఆ ఫోటోగ్రాఫ్ ఇక్కడ అటాచ్ చేస్తారు. మీకు సిగ్నేచరు, నేము, ప్లేసు, డేటు అన్ని కూడా రాసేసి దీన్ని ప్రాపర్గా స్కాన్ చేసి పెట్టేసుకోండి అనమాట. ఎందుకంటే ఒక పర్టికులర్స్ అన్ని కూడా పెట్టి మీరు డైరెక్ట్గా మెయిల్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ చూడండి, మనకి ఇచ్చారు క్లియర్గా. ఇక్కడ మా ఫస్ట్ అప్లికేషన్ ప్రాసెస్ ఫర్ జనరల్ ఇన్ఫర్మేషన్లో మీరు డ్యూలీ ఫిల్డ్ అప్లికేషన్ ఫామ్ మీరైతే రెడీ చేసి పెట్టుకుంటారు. పీడిఎఫ్లో రెడీ చేసి పెట్టుకోండి, మొత్తం అన్ని అటాచ్ చేసేసి. తర్వాత ఇక్కడ చూడండి, మనకి YPHRMDCO@RBI.gov.org.in మీరు డైరెక్ట్గా మెయిల్ సెండ్ చేస్తే సరిపోతుంది. దాంతోపాటుగా మీరు కరికులం వెయిట్ అంటే మీ యొక్క రెజ్యూమ్ అటాచ్ చేయాల్సి వస్తుంది. అకాడమిక్ ట్రాన్స్క్రిప్ట్, డిగ్రీ సర్టిఫికేట్స్ పెర్టైనింగ్ టు మ్యాండేటరీ అండ్ డిజైర్డ్ క్వాలిఫికేషన్ అది కూడా అటాచ్ చేయాలి. స్టేట్మెంట్ ఆఫ్ ఇంట్రెస్ట్, ఏ శాంపుల్ అకాడమిక్ ఆర్ పాలసీ రైటింగ్ అది కూడా రెడీ చేసి పెట్టుకోవాలి. రిఫరెన్స్ ఆర్ రికమెండేషన్ లెటర్ ఫర్ ద ప్రొఫెషనల్ రిఫరీ ఆర్ ప్రిఫరబుల్లీ ఫ్రమ్ ది క్యాండిడేట్ ఆర్ కరెంట్ ఆర్ ప్రీవియస్ అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ మీ కాలేజ్ సంబంధించిన ఒక హెచ్ఓడి అవ్వచ్చు, ఎవరి దగ్గర రికమెండేషన్ లెటర్గా తీసుకోండి, సరిపోతుంది ఒక ప్రిస్క్రైబ్డ్ ఫార్మాట్లోనే. ఓకే, ఇవన్నీ కూడా మీరు అటాచ్ చేసి మీరు ఏం చేయాల్సి వస్తుందంటే మెయిల్ ఓపెన్ చేసి ఆ మెయిల్లోని మీరు ఇక్కడ చూడండి ఏం రాయారు, సబ్జెక్ట్ లైన్లోని వైపీ అప్లికేషన్, ఆ యొక్క పోస్ట్ కోడ్, నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ అంతా కూడా రాసేసి పీడిఎఫ్ మ్యాక్సిమం నాట్ ఎక్సీడింగ్ అంటే 55 MB కన్నా ఎక్కువ ఉండకుండా చూసుకోండి. అవన్నీ కూడా అటాచ్ చేసేసి మీరైతే మెయిల్ అయితే చేసేయాలని చెప్తున్నారు. అండ్ ప్రాపర్గా రాయండి గైస్. ఓకే, ద లాస్ట్ డేట్ ఆఫ్ రిసిప్ట్ అప్లికేషన్ చూస్తే మనకైతే జూలై 6th అని మెన్షన్ చేస్తారు, చెక్ చేసుకోండి. ఓకే, వన్స్ మీరు పంపిస్తున్న తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే జూలై 6th తర్వాత వాళ్ళైతే స్క్రీనింగ్ అండ్ షార్ట్ లిస్టింగ్ అయితే వాళ్ళైతే చేస్తారన్నమాట. వాళ్ళ యొక్క టీం ఉంటారు. చేసి మనకి మొత్తం ఒక కమిటీ ఉంటుందన్నమాట, స్క్రీనింగ్ కమిటీ. స్క్రీనింగ్ కమిటీ షార్ట్ లిస్ట్ చేసి స్క్రీనింగ్ చేసి మనకైతే మెయిల్లోని ఇంటిమేట్ అయితే చేస్తారు. ఎవరైతే షార్ట్ లిస్ట్ అయ్యారో వాళ్ళని ఇక్కడ మనకి ఇచ్చారు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ ఇంటర్వ్యూకి అయితే క్వాలిఫై అయితే చేస్తారన్నమాట. ఓకే, డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఇంటర్వ్యూ అయితే క్వాలిఫై చేస్తే ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత మనకైతే ఆన్ బోర్డ్ అయితే చేస్తారని క్లియర్గా మెన్షన్ చేస్తారు. ఇక్కడ చూడండి, ఇక్కడ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ విల్ బి ఇష్యూడ్ ఇంటర్వ్యూ కాల్ లెటర్ త్రూ ఈమెయిల్ అనేసి ఇచ్చారు. ఈమెయిల్ ద్వారా మనకైతే ఇన్ఫర్మేషన్ ఇస్తారనేసి ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది అనమాట. ఓకే, మీరు ఇక్కడ చెక్ చేసుకోండి. టర్మ్స్ అండ్ కండిషన్స్ చూద్దాం, చాలా ఇంపార్టెంట్. నేచర్ ఆఫ్ ఎంగేజ్మెంట్ చూస్తే మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తే చూడండి, ద
యంగ్ ప్రొఫెషనల్ విల్ బి ఎంగేజ్డ్ ఇన్ కాంట్రాక్చువల్ బేసిస్లో వీళ్ళైతే తీసుకుంటారు ఫర్ లిమిటెడ్ పీరియడ్ ఆన్ ఫుల్ టైం బేసిస్లోనే తీసుకుంటారు అనమాట లిమిటెడ్ పీరియడ్కి. ఆన్ బీయింగ్ ఇక్కడ చూస్తే మనకి షల్ నాట్ అండర్టేక్ పార్ట్ టైం ఆర్ వర్క్, పార్ట్ టైం ఏమి తీసుకోరు, అంతా కూడా ఫుల్ టైంలోనే వీళ్ళైతే తీసుకుంటారట. ఎంగేజ్మెంట్ ఆఫ్ యంగ్ ప్రొఫెషనల్ విల్ నాట్ కాన్స్టిట్యూట్ రెగ్యులర్ జాబ్ ఆర్ అపాయింట్మెంట్ ఆఫ్ ఎనీ నేచర్ అని కూడా మెన్షన్ చేశారు, చెక్ చేసుకోండి. ప్లేస్ ఆఫ్ ఎంగేజ్మెంట్ అండ్ రిపోర్టింగ్ డ్యూటీ చూస్తే మనకి ముంబై లొకేషన్లో అయితే ఉంటుంది. టెన్యూర్ ఆ కాంట్రాక్ట్ అసలు ఎంత ఉంటుందో అది రిచర్ చూడండి. ఇనిషియల్ టెన్యూర్ ఏమో మనకైతే 3 years అయితే ఉంటుంది. ఎక్స్టెండబుల్ బేస్డ్ ఆన్ ది మ్యూచువల్ అగ్రిమెంట్ ద టోటల్ పీరియడ్ నాట్ ఎక్సీడింగ్ 5 years అట. అంటే 5 years కన్నా లోపులోనే మనకైతే ఈ యొక్క టెన్యూర్ ఉంటుంది. సో చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మీకు ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ వస్తుంది ఈ యొక్క ఆ పర్టికులర్ జాబ్ కనుక మీరు సెలెక్ట్ అవుతే. అండ్ వీళ్ళ దగ్గర నుంచి ఆర్బీఐ నుంచి ఎప్పుడైనా ఫుల్ టైం రూల్స్కి మనకి జాబ్స్ పడినప్పుడు మీకైతే ఫస్ట్ కన్సిడరేషన్ కూడా ఇచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. కాబట్టి తప్పకుండా మీరైతే మ్యాక్సిమం అప్లై చేయడానికి అయితే ట్రై చేయండి. నోటీస్ పీరియడ్ ఫర్ టెర్మినేషన్ కాంట్రాక్ట్ చూస్తే 3 months మనకైతే నోటీస్ ఇస్తారన్నమాట ఐదర్ పార్టీ. సో ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తారు 3 monthsలో మనకైతే వాళ్ళైతే టెర్మినేట్ చేసే ముందు చెప్తారు మనకైతే. ఓకే, వర్కింగ్ అవర్స్ అండ్ లీవ్ పాలసీస్ యాజ్ పర్ ది నామ్స్ మనకైతే ఉంటాయి, మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇంకా పారామీటర్స్ డీటెయిల్స్, మంత్లీ రెమ్యునరేషన్ చూడండి, ఫిక్స్డ్ స్టైఫండ్ ఆఫ్ 1,50,000 రూపాయలు పర్ మంత్ మనకైతే వీళ్ళైతే ఇస్తారు. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తారు సబ్జెక్ట్ అప్లికబుల్ ట్యాక్స్ డిడక్షన్ విల్ బీ పెయిడ్ ఫర్ ఎంటైర్ డ్యూరేషన్ ఆఫ్ ద ఎంగేజ్మెంట్ అని కూడా మెన్షన్ చేశారు. ఓకే, రెసిడెన్షియల్ అకామిడేషన్ డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ ఎంగేజ్మెంట్ ద బ్యాంక్ ద విల్ నాట్ ప్రొవైడ్ ఎనీ రెసిడెన్షియల్ అకామిడేషన్ ఏమేమో మనం అక్కడ చూసుకోవాలన్నమాట. బట్ ప్యాకేజ్ బాగుంది కాబట్టి నో ప్రాబ్లమ్ అంటారు. ఓకే, పెర్ఫార్మెన్స్ రివ్యూ చూస్తారు, డిస్క్రిమినేషన్ ఏమైనా ఉంటే చూస్తారు, నో అదర్ క్లైమ్స్ బెనిఫిట్స్ అన్ని కూడా ఉంటే చెక్ చేసుకోండి. ఇప్పుడు ఇండివిజువల్గా మనకి యంగ్ ప్రొఫెషనల్లోని డిఫరెంట్ డిపార్ట్మెంట్స్లో మనకి వైపీ పొజిషన్స్కి ప్రెజెంట్ అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఆ డిపార్ట్మెంట్స్ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు, జాబ్ ఆర్ ఏరియా అని కూడా చెప్పొచ్చు అన్నమాట. సైబర్ సెక్యూరిటీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, పాలసీ అనలిటిక్స్, climate change risk and sustainable finance, credit risk analytics, regulatory policy, payment ecosystem. Next only policy and research, domestic and cross border payment system, policy of research, artificial intelligence, quantum technology, data analysis, ఫైనాన్షియల్ మార్కెట్స్, డేటా అనలిటిక్స్ అండ్ పాలసీ రీసెర్చ్ అనేసి టోటల్గా 12 డిఫరెంట్ ఏరియాస్ ఆర్ జాబ్ ఏరియాస్లోని మనకైతే ఈ యంగ్ ప్రొఫెషనల్ రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారన్నమాట. ఇప్పుడు ఇండివిజువల్గా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ చూద్దాం. ఫస్ట్ కింద నుంచి వెళ్దాం, డేటా అనలిటిక్స్ పాలసీ నుంచి పై వరకు వెళ్దాం, మీకు ఒక ఐడియా అయితే వస్తుంది. చూడండి, మనకి యంగ్ ప్రొఫెషనల్లో డేటా అనలిటిక్స్ అండ్ పాలసీలో ఎవరైతే బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ చేశారో, మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్, కంప్యూటర్ సైన్స్, ఎకనామిక్స్, డేటా అనలిటిక్స్ ఆర్ నాలెడ్జ్ ఆఫ్ స్టాటిస్టికల్ టూల్స్, పవర్ బిఐ ఇట్ల మీద కొద్దిగా నాలెడ్జ్ ఉంటే మీరు ఎడ్యుకేషన్ దీనికైతే మీరైతే అప్లై చేసుకోవచ్చు. డిజైర్డ్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండి, ఎక్స్పీరియన్స్ ఇన్ రిలేటెడ్ ఫీల్డ్స్ అండ్ ప్రాజెక్ట్ రిలేటెడ్ టు దట్ జాబ్ ఫర్ ఫైల్, అంటే మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నా అప్లై చేసుకోవచ్చు, లేకపోతే మీరు దాని మీద ప్రాజెక్ట్ చేసిన ఆ యొక్క కాన్సెప్ట్స్ మీద కూడా మీరైతే అప్లై చేసుకోవచ్చు. జాబ్ ప్రొఫైల్ అండ్ జాబ్ లొకేషన్ మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు, ముంబైలోనే ఉంటుంది. ఇంకా సెకండ్ చూస్తే మనకైతే యంగ్ ప్రొఫెషనల్లో ఫైనాన్షియల్ మార్కెట్స్ అనేది ఉంది. సో ఎవరైతే పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఎకనామిక్స్లోని, ఆపరేషనల్ రీసెర్చ్లోని, ఫైనాన్స్, స్టాటిస్టిక్స్, మ్యాథమెటిక్స్లో చేశారో వాళ్ళు దీనికి అయితే అప్లై చేయడానికి అయితే అవుతుంది, గమనించండి. ఓకే, ఇంకా పైన ఇంకొకటి చూస్తే మనకి యంగ్ ప్రొఫెషనల్ డేటా అనాలిసిస్కి వచ్చేటికి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ స్టాటిస్టిక్స్ ఆర్ ఎకనామిక్స్ విత్ ఎకనామెట్రిక్స్ యాజ్ ఎ సబ్జెక్ట్ అట. సో సిఎఫ్ఏ, ఐఎఫ్ఆర్ఎం అనే ఒక సబ్జెక్ట్ కనుక ఎవరైతే మీరు చదివి ఉంటారు అండ్ ప్రొఫిషియన్సీ ఇన్ ఎంఎస్ ఎక్సెల్ మీద మంచి నాలెడ్జ్ ఉన్న క్యాండిడేట్స్ అందరూ కూడా దీనికి అయితే ట్రై చేయొచ్చు. ఈ ఎక్స్పీరియన్స్ ఇందులో కనుక ఉంటే యాడెడ్ అవుతుంది, సెలక్షన్ ఈజీ అవుతుంది, మాత్రం చెక్ చేసుకోండి. ఇంకా వైపీ క్వాంటమ్ టెక్నాలజీకి వచ్చేటికి పోస్ట్ గ్రాడ్యుయేట్ ఆర్ టెక్నికల్ ప్రొఫెషనల్ డిగ్రీ ఇన్ క్వాంటమ్ కంప్యూటింగ్, నెక్స్ట్ ఫిజిక్స్, ఎలక్ట్రానిక్స్, నెక్స్ట్ కంప్యూటర్ సైన్స్, టెక్నాలజీ పాలసీలు ఎవరైతే చేశారో డిగ్రీ వాళ్ళు దీనికి అయితే అప్లై చేసుకోవచ్చు. ఈ యొక్క పర్టికులర్ టెక్నాలజీలో ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే డిజైరబుల్ అని చెప్తున్నారు, గమనించండి. ఓకే, ఇంకా నెక్స్ట్ యంగ్ ప్రొఫెషనల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ ఆర్ టెక్నికల్ ఆర్ ప్రొఫెషనల్ డిగ్రీ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కంప్యూటర్ సైన్స్, పబ్లిక్ పాలసీ ఆర్ డేటా సైన్స్ ఆర్ రిలేటెడ్ డిసిప్లిన్స్లో మీకు కనుక డిగ్రీ ఉంటే మీరు వెంటనే అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ పర్టికులర్ దాంట్లో ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే డిజైరబుల్ అని చెప్తున్నారు అనమాట. ఓకే, సో ఇలా చూస్తే మనకి వైపీలో మనకి పాలసీ అండ్ రీసెర్చ్ ఇంకోటి ఉంది. మాస్టర్స్ డిగ్రీ ఆర్ పిహెచ్డీ ఇన్ ఎకనామిక్స్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ తప్పకుండా అప్లై చేసుకోవచ్చు. కంపల్సరీ మనకి అట్లీస్ట్ ఒక కోర్స్ పేపర్ మీరు మ్యాథమెటిక్స్ మీద కానీ, స్టాటిస్టిక్స్ మీద కానీ, ఎకనామెట్రిక్స్ మీద కానీ చేసి ఉండాలన్నమాట, గమనించండి. ఓకే, నెక్స్ట్ ఇలా పైకి వచ్చేస్తే మనకి పాలసీ, రీసెర్చ్, డొమెస్టిక్ అండ్ క్రాస్ బార్డర్ పేమెంట్ సిస్టంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ ఎకనామిక్స్, స్టాటిస్టిక్స్, ఫైనాన్స్, కామర్స్, పబ్లిక్ పాలసీ, డేటా సైన్స్ ఆర్ బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్ ఆర్ చార్టెడ్ అకౌంటెన్సీ చేసిన వాళ్ళందరూ కూడా దీనికి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ మనకి పేమెంట్ ఎకో సిస్టమ్ అనేది ఇంకోటి ఉంది. సో యంగ్ ప్రొఫెషనల్లోని అందులో పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఇన్ ఎకనామిక్స్, స్టాటిస్టిక్స్ ఆర్ ఫైనాన్స్ ఆర్ కామర్స్, పబ్లిక్ పాలసీ ఆర్ డేటా సైన్స్ ఆర్ బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్ ఆర్ చార్టెడ్ అకౌంటెన్సీ చేసిన వాళ్ళు దీనికి అయితే అప్లై చేసుకోవచ్చు. యంగ్ ప్రొఫెషనల్ మనకి క్రెడిట్ రిస్క్ అనలిటిక్స్ అండ్ రెగ్యులేటరీ పాలసీలో మనకి మాస్టర్స్ డిగ్రీ ఆర్
ఈక్విలెంట్ ఇన్ ఎకనామిక్స్, ఎకనామెట్రిక్స్, స్టాటిస్టిక్స్, ఫైనాన్స్, మ్యాథమెటిక్స్, డేటా సైన్స్ ఆర్ ఫైనాన్షియల్ ఇంజనీరింగ్ ఆర్ రిలేటెడ్ క్వాంటిటేటివ్ డిసిప్లిన్ వాళ్ళు దీనికి అయితే ట్రై చేయొచ్చు. డిజైరబుల్ పిహెచ్డి ఎవరైతే ఫైనాన్స్, ఎకనామిక్స్, స్టాటిస్టిక్స్లో చేస్తారో వాళ్ళు దీనికి అయితే అప్లై చేయొచ్చు. ఇక క్లైమాటిక్ చేంజ్ రిస్క్ అండ్ సస్టైనబుల్ ఫైనాన్స్కి వచ్చేటోడికి ఇక్కడ ఇచ్చారు మనకి, ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు చూడండి ఒకసారి. ఇలా పైకి వచ్చేస్తే మనకి ఒక డిజైర్డ్ క్వాలిఫికేషన్లోని ఇలా ఇచ్చారు ఇక్కడ. సో మాస్టర్స్ డిగ్రీ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ క్వాలిఫికేషన్ అయితే చేసి ఉండాలి ఈ యొక్క పర్టికులర్ స్ట్రీమ్స్లో గైస్ గమనించండి. ఓకే, ఇంకా పాలసీ అనలిటిక్స్కి వచ్చేటప్పటికి ఇలా పైకి వచ్చేస్తే మనకి ఇక్కడ ఇచ్చారు. దీనికి కంపల్సరీ మనకి ఎక్స్పీరియన్స్ అయితే కావాల్సి వస్తుంది. మనకి బీఈ బీటెక్ కానీ, ఎంఈ ఎంటెక్ కానీ, కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆర్ మాస్టర్స్ డిగ్రీ స్టాటిస్టిక్స్ అండ్ డేటా సైన్స్ వాళ్ళు దీనికి అయితే అప్లై చేసుకోవచ్చు. డిజైరబుల్లో చూడండి మనకి చాలా ఇచ్చారు ఇక్కడ. ఈ అన్ని స్కిల్స్ కనుక మీకు వస్తే మీరు తప్పకుండా అయితే అప్లై చేసుకోవచ్చు. ఎక్స్పీరియన్స్ కూడా వీళ్ళైతే పర్ఫెక్ట్గా అడిగారు. ఇందులో కనుక వస్తే మీరు ఇంకా సైబర్ సెక్యూరిటీ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజికల్ రిస్క్లో ఇక్కడికి వస్తే ఇంకా పైకి వచ్చేస్తే మనకి ఎవరైతే పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ చేశారో ఈ యొక్క సైబర్ సెక్యూరిటీలోని ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆర్ కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో వాళ్ళు దీనికి అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ తప్పనిసరిగా డిజైరబుల్లో ఇవి ఉన్నాయన్నమాట, స్కిల్స్ ఇవి ఉండాలి. మీకు ఎలిజిబిలిటీ క్రైటీరియాలో మనకైతే ఏజ్ క్రైటీరియా అయితే ఇచ్చారన్నమాట. ఇక్కడ చూడండి, క్యాండిడేట్స్ మస్ట్ బి ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి, అబౌవ్ ది ఏజ్ ఆఫ్ 21 years అండ్ నాట్ మోర్ దెన్ 30 years. సో మినిమం 21 years, మాక్సిమం 30 years వాళ్ళందరూ కూడా దీనికి అయితే అప్లై అయితే చేసుకోవాలి. ఇది అఫీషియల్ వెబ్సైట్ మాట. దీని నుంచి మీరు అయితే డీటెయిల్స్ అయితే యాక్సెస్ చేసుకోండి. వీడియో డిస్క్రిప్షన్ ఫస్ట్ కామెంట్లో మీకు అయితే అప్లై ఇస్తాను, మీరు అక్కడ నుంచి అయితే డీటెయిల్స్ యాక్సెస్ చేసుకోండి. ఇంకొక ఎక్సలెంట్ ఆపర్చునిటీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.